చుట్టూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా, న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా, పసుపు రాసుకుంటూ దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను.
ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 2024 జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోని కనీ విని ఎరగని రీతిలో 94% సీట్లు తీసుకొని ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్ళారు మేనిఫెస్టోతో. తద్వారా ఘనమైన విజయం సాధించే సంగతి మనందరికీ తెలుసు. ఈ కూటమి ద్వారా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని ప్రజలకు దూరం చేసి ఒక మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చక్కగా అందరూ ఉపాధి పొంది ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారస్తులు తయారయ్యే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈ కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఈ సంవత్సరం జీడిపి వృద్ధి రేటు కూడా భారతదేశంలోనే 2వ రాష్ట్రంగా వచ్చిన సంగతి కూడా మనందరం మర్చిపోకూడదు. అలాంటి ప్రభుత్వం ఇంకా అనేక సంవత్సరాలు కొనసాగాలి అంటే ఖచ్చితంగా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో యువత యొక్క అవసరాల కోసం, అందరూ ఉపాధి పొందేదానికి, ఉద్యోగాలు పొందేదానికి, బాగా చదువుకోవడానికి, వీటన్నిటి కూడా కూటమి ప్రభుత్వం ఇంకా కొనసాగాలి అనేది ప్రజల్లో వస్తున్న ఆకాంక్ష. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ అందరూ కూడా ఈ కూటమి వర్ధిల్లాలి, ఆ కూటమి ద్వారా ప్రజలు వర్ధిల్లాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజల అవసరాలు అన్నీ కూడా సమకూరాలని కాన్సెప్ట్తో ముందుకెళ్ళడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు. 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇవ్వాలి కూటమికి, తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతాను, అనేకమైన 2047 ప్రణాళిక కానివ్వండి, లేదా P4 కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల ముందు, ప్రజలకే ఈ ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తీసుకురావడానికి ఏ కార్యక్రమం చేసినా అది ప్రజల అవసరాలు చేసే కార్యక్రమే తప్ప రాజకీయ పార్టీలకు లేకపోతే కొందరికో కాదు. ప్రజలందరూ బాగుండాలనే కాన్సెప్ట్ ఈ కూటమి ముందుకు వెళ్తుంది. దానికి ఈ కూటమి పార్టీలు బలోపేతం చేసుకోవడానికి, కార్యకర్తలందరూ కూడా కలిసిమెలిసి పనిచేయడానికి, నాయకుల మధ్య సయోధ్య సమన్వయం చేయడానికి ప్రతి ఒక్క చోట కూడా కూటమి పార్టీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఆ విధానంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ గుణదల ప్రాంతంలో కూటమి పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాం. కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆలోచన చేసి ఏ విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని, కూటమిని బలోపేతం చేయడానికి మనందరం కూడా ఒకరికొకరు సహకరించి ముందుకు వెళ్ళాలని తెలియజేసే విధంగా ఈ కూటమి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి కార్యాలయం ఏర్పాటులో ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అదే జనసేన పార్టీ నాయకులు మన కృష్ణమోహన్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు బాబురావు గారు కానీ, అదేవిధంగా బీజేపీ నియోజకవర్గంలో కూటమి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి సంకల్పంతో కూటమిని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, మోడీ గారి విజయాన్ని 3 పార్టీ అందరూ కూడా మంచి సర్వీస్ చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక
మరి అంత సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళటం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ఈ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మరి కూటమి వచ్చి 10 నెలలు అయినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నట్టు ఈ కూటమి విజయాన్ని మరి ప్రజలకి, అదేవిధంగా ఈ కూటమికి ఈ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ జనసేన కార్యకర్తలు కూడా అండగా ఉంటూ మరి గద్దె పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్లో ఎన్డీఏ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా అధ్యక్షుడు దుర్గారావు గారికి, జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఈస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో మేమందరం కూడా సమిష్టిగా ఎవరైతే ప్రజల సమస్యలు ఈ యొక్క కార్యాలయం ద్వారా తీసుకొచ్చి వాళ్ళ కార్యాలయం ద్వారా వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని, అదేవిధంగా బీజేపీ జనసేన అందరం కూడా సమన్వయంతో నడుపుతామని చెప్పేసి, విధంగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఏదైతే 6 పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి దగ్గరకి వెళ్ళి వాళ్ళ ఇంటి ద్వారా వచ్చి కార్యాలయం ద్వారా వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటూ ఇక రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకెళ్తుందని తెలియపరుస్తూ సెలవు. ప్రతి కార్యక్రమం ప్రజల కొరకే అనే సబ్జెక్టుతో ముందుకు వెళ్తున్న సంగతి 9 నెలల కాలంలోనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దాంట్లో